కాన్సెప్ట్ లెర్నింగ్ అంటే ఏంది? కాన్సెప్ట్ లెర్నింగ్ డిటర్మైన్స్ హైపోథెసిస్ దట్ బెస్ట్ ఫిట్స్ ద ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ బై సర్చింగ్. సేమ్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎంఎల్ ఒకటి చెప్పుకున్నాం కదా, అది సేమ్ ఇదనమాట. ఇది మొత్తం హైపోథెసిస్ స్పేస్, అందులో ఒక టార్గెట్ కాన్సెప్ట్, మీకు కావాల్సిన టార్గెట్ ఇది డయాగ్రామ్ చేసేసి కాన్సెప్ట్ లెర్నింగ్ అంటే అది. నో లేటెస్ట్ టేక్ గ్యాడ్జెట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా, ఒక ఫోన్ తీసుకుందాం, ఒక ట్యాబ్లెట్ తీసుకుందాం. ఓకేనా, అందులో 4 యాట్రిబ్యూట్స్ తీసుకుందాం. కొన్ని యాట్రిబ్యూట్స్, దాని వాల్యూస్ x1 సైజు లార్జ్ స్మాల్. ట్యాబ్ అనేది లార్జ్ ఉంటుంది, ఫోన్ అనేది స్మాల్ ఉంటుంది. కలర్ బ్లాక్ బ్లూ. స్క్రీన్ సైజ్ 8.1 ఇంచ్ 6.2 ఇంచ్. షేప్ స్క్వేర్ రెక్టాంగిల్. నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది ఎట్లా డినోట్ అవుతుంది? కాన్సెప్ట్ ఈక్వల్స్ టు అన్ని యాట్రిబ్యూట్స్ అన్నీ ఒక దగ్గర డినోట్ చేస్తాం అన్నమాట కాన్సెప్ట్లో. ఓకేనా, అన్ని యాట్రిబ్యూట్స్ అన్నీ ఒక దగ్గర డినోట్ చేస్తాం. అయితే ఇప్పుడు స్మార్ట్ ఫోన్కి అన్ని యాట్రిబ్యూట్స్ ఏంది, ట్యాబ్లెట్కి అన్ని యాట్రిబ్యూట్స్ ఏంది, అట్లా డినోట్. ట్యాబ్లెట్ లార్జ్ ఉంటుంది, ట్యాబ్లెట్ బ్లాక్ కలర్, ట్యాబ్లెట్ 8.1 ఇంచ్. పెద్ద స్క్రీన్ ఉంటుంది, ఆఫ్ కోర్స్ పెద్ద స్క్రీన్. స్క్వేర్ అనేది ఉంటుంది, ట్యాబ్లెట్ స్క్వేర్ అనేది ఉంటాయి. కాకపోతే నువ్వు ఫోన్ లెక్క స్క్వేర్ ఫోన్లు చూస్తున్నావు లేదు, అందుకని స్మార్ట్ ఫోన్ స్మాల్ బ్లూ 6.2 ఇంచ్ రెక్టాంగిల్. ఈ ఎగ్జాంపుల్ రాసే కాన్సెప్ట్ ప్లానింగ్ ఇస్తే నేను మార్కులు వేసేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ నౌ నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఇన్స్టెన్సెస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ఫ్రమ్ ఈచ్ యాట్రిబ్యూట్. ఇక్కడ చూడు, సరిగ్గా చూడు, ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ఫ్రమ్ ఈచ్ యాట్రిబ్యూట్. ఓకేనా, నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఇన్స్టెన్సెస్ అంటే ఎన్ని ఇన్స్టెన్సెస్ ఉంటాయి, ఎన్ని జరుగుతాయి అన్నమాట అక్కడ, అదనమాట. తర్వాత నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఈక్వల్స్ టు 2 × 2 × 2 × 2. ఇందులో ఏమున్నాయి, నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్, ఒక యాట్రిబ్యూట్లో నెంబర్ 2 వాల్యూస్ ఉన్నాయి, అందుకని 2 × 2 × 2 × 2. ఇవి 4 చేస్తే నీకు నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ వస్తాయి. ఓకేనా, 2⁴ 16. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పాసిబుల్ కాన్సెప్ట్స్ కావాలంటే నీకు 2 నెక్స్ట్ కాన్సెప్ట్ లెర్నింగ్ టాస్క్. ఫ్రమ్ ఆల్ ద పాసిబుల్ కాన్సెప్ట్స్ వి చూస్ సమ్ విచ్ ఆర్ బెస్ట్ ఫర్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ బై కాన్సెప్ట్ లెర్నింగ్. ఓకేనా, ఇప్పుడు ఏంటిది, ఇక్కడ కొన్ని ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. ఓకేనా, పాసిబుల్ కాన్సెప్ట్స్ అన్నిటికంటే ఏవైతే ఉంటాయో అవన్నిట్లకి నుంచి బెస్ట్ వి చూస్ బెస్ట్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ ఫర్ కాన్సెప్ట్ లెర్నింగ్. ఓకేనా, బై కాన్సెప్ట్ లెర్నింగ్ అనే దాన్ని యూజ్ చేసి మనం బెస్ట్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ని తీసుకుంటాం. ఓకే, దేర్ ఆర్ 2 types of hypothesis concept in concept learning. మోస్ట్ స్పెసిఫిక్ హైపోథెసిస్, మోస్ట్ జనరల్ హైపోథెసిస్. ఇవి గుర్తుంచుకో, చాలా ఇంపార్టెంట్. మోస్ట్ స్పెసిఫిక్ హైపోథెసిస్ అంటే అన్నిటిని రిజెక్ట్ చేస్తుంది. ఇవన్నీ ఇట్లా పైతో ఉంటాయి, 5తో ఉంటాయి మొత్తం. దాని తర్వాత మోస్ట్ జనరల్ హైపోథెసిస్, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్తో ఉంటాయి, యాక్సెప్ట్ చేస్తాయి. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ లెర్నింగ్ ఫర్ ఆల్ కాన్సెప్ట్స్ దట్ ఆర్ కన్సిస్టెంట్. ఓకేనా, కాన్సెప్ట్ లెర్నింగ్ ఏం చేస్తుంది, ఏవైతే కాన్సెప్ట్స్ కన్సిస్టెంట్గా ఉంటాయో వాటిని ఫైండ్ చేస్తుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ లెర్నింగ్ యాజ్ సచ్. కాన్సెప్ట్ లెర్నింగ్ కెన్ బి వ్యూడ్ యాజ్ అ టాస్క్ ఆఫ్ సర్చింగ్ త్రూ a large space of hypothesis to find the hypothesis that fits the best for training examples. ఈజీగా చెప్తా, కాన్సెప్ట్ లెర్నింగ్ అంటే ఏంది, అది సెర్చ్ కోసం సెర్చ్ కోసం ఎట్లా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ అడుగుతున్నాడు. కాన్సెప్ట్ లెర్నింగ్ వ్యూడ్ యాజ్ అ టాస్క్ లాగా చూస్తాం దాన్ని. ఫర్ సర్చింగ్ చేయడానికి ఒక టాస్క్ లాగా చూస్తాం కాన్సెప్ట్ లెర్నింగ్. అది ఎక్కడ సెర్చ్ చేస్తుంది, త్రూ లార్జ్ స్పేస్ ఆఫ్ హైపోథెసిస్. ఆల్రెడీ చదువుకున్న లార్జ్ స్పేస్ ఆఫ్ హైపోథెసిస్ని సెర్చ్ చేస్తుంది టు ఫైండ్ ద హైపోథెసిస్ దట్ బెస్ట్ ఫిట్స్ ద ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకో. టేక్ ఎంజాయింగ్ స్పోర్ట్ లెర్నింగ్ ఎగ్జాంపుల్. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఇది మొత్తం నువ్వు ఎక్కడికి పోయినా అన్నిట్లో ఎగ్జాంపుల్ ఇదే ఉంటుంది. అందుకనే ఫస్ట్ ఇది బట్టి కొడితే నీకు అన్ని ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ ఎట్లా రాయాలో గుర్తుంటుంది. దే ఆర్ 6 యాట్రిబ్యూట్స్ ఉంటాయి ఎంజాయ్ స్పోర్ట్లో. ఓకేనా, స్కై, ఎయిర్ టెంపరేచర్, హ్యూమిడిటీ, విండ్, వాటర్, ఫోర్కాస్ట్. సేమ్ చేంజ్, ఫోర్కాస్ట్ అనేది ఎట్లా ఉంటుంది, సేమ్ అని ఉంటుంది, చేంజ్ అనేది. వాటర్ అనేది వామ్ అని ఉంటుంది, కూల్ అని ఉంటుంది. విండ్ అనేది స్ట్రాంగ్ అని ఉంటుంది, వీక్ అని ఉంటుంది. హ్యూమిడిటీ నార్మల్ అని ఉంటుంది, హై అని ఉంటుంది. ఎయిర్ టెంపరేచర్ వామ్, కోల్డ్. స్కై సన్నీ, క్లౌడీ, రెయిన్. ఇవి గుర్తుంచుకో, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఇన్స్టెన్సెస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినాము, స్కైలో 3 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ ఎయిర్ టెంపరేచర్లో 2 యాట్రిబ్యూట్స్ ఉంటాయి, వామ్, కోల్డ్. హ్యూమిడిటీలో 2 యాట్రిబ్యూట్స్ ఉంటాయి, విండ్లో 2 ఉండే, వాటర్లో 2 ఉండే, ఫోర్కాస్ట్లో 2 ఉండే. కాబట్టి అన్ని వాల్యూస్ని మల్టిప్లై చేస్తావు, 96 వస్తుంది నీకు.
96 పాసిబుల్ ఇన్స్టెన్సెస్ వస్తాయి. దేంట్లో మన ఎంజాయ్ స్పోర్ట్ పార్కింగ్లో. ఓకేనా, సడన్గా మర్చిపోయినా, సారీ ఏమనుకోకు. ఎంజాయ్ స్పోర్ట్ లర్నింగ్ టాస్క్లో 96 పాసిబుల్ ఇన్స్టెన్సెస్ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ సింటాక్టికల్లీ డిస్టింక్ట్ హైపోథెసిస్. ఓకేనా. ఇన్ దిస్ వీ యాడ్ question mark and 5 to each attributes. So syntactically distinct hypothesis equals to ఏమవుతుంది 5 into 4 into 4 into 4 into 4 equals to 5120. అర్థమైందా మీకు? ఇప్పుడు ఈజీగా చెప్తా. ఓకేనా. ఫస్ట్ కాన్సెప్ట్ లెర్నింగ్ అనేది టాస్క్ కదా, కాన్సెప్ట్ లెర్నింగ్ అనేది ఒక సెర్చ్ లాగా. అందులో ఏ సెర్చ్ చేస్తున్నావు, ఎట్లా సెర్చ్ చేస్తున్నావు అంటే ఫస్ట్ ఈ పాసిబుల్ ఇన్స్టెన్సెస్ తీసుకొని అందులో ఏం చేస్తున్నావు, ఫస్ట్ టైపు సింటాక్టికల్లీ డిస్టెన్స్ హైపోథెసిస్, దీన్ని యూజ్ చేస్తున్నావు. ఇలా దీన్ని యూజ్ చేసి ఫస్ట్ ఎట్లా యూజ్ చేస్తావు దీన్ని అంటే ప్రతి ఒక్క ఇన్స్టెన్స్కి ఒక క్వశ్చన్ మార్క్ ఇంకొక 5 అనేవి యాడ్ చేస్తావు. అంటే ఏమేమి యాడ్ చేస్తున్నావు నువ్వు, మోస్ట్ స్పెసిఫిక్ హైపోథెసిస్ యాడ్ చేస్తున్నావు, మోస్ట్ జనరల్ హైపోథెసిస్ యాడ్ చేస్తావు. యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఈ 3 వాల్యూస్కి నువ్వు క్వశ్చన్ మార్క్ ఇంకా 5 రెండు యాడ్ చేసి ఇక్కడ ఏమవుతాయి 5 వాల్యూస్ అవుతాయి. ఇవి 3 అవుతాయి. ఇవన్నీ 3 వాల్యూస్ అవుతాయి. సారీ, ఇవన్నీ 4 వాల్యూస్ అవుతాయి. 2 యాడ్ చేస్తున్నావు కాబట్టి ఇవన్నీ 4 అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఏముంది 5 into 4 into 4 into 4, అది 5120. సింటాక్టికల్లీ డిస్టింక్ట్ హైపోథెసిస్ యూజ్ చేస్తే నీకు ఇన్ని ఇన్స్టెన్స్ వస్తాయి ఇప్పుడు. ఓకేనా. అదే సేమ్ సెమాంటికల్లీ డిస్టింక్ట్ హైపోథెసిస్ అని కూడా ఇంకోటి ఉంటుంది. ఇవి రెండు యూజ్ చేసి మనం కాన్సెప్ట్ లెర్నింగ్ని సర్చ్ లాగా యూజ్ చేస్తాం. ఓకేనా. ఇవి రెండు కంపల్సరీ. సర్చ్లా యూజ్ చేయాలంటే మనం సింటాక్టికల్లీ డిస్టింక్ట్ హైపోథెసిస్ వాడాలి, సెమాంటికల్లీ డిస్టింక్ట్ హైపోథెసిస్ వాడాలి. గుర్తుంచుకో ఈ పాయింట్. ఓకేనా. ఇన్ దిస్ వీ టేక్ 5 as common from all the attributes in syntactically distinct hypothesis. బేసిక్గా ఏంది, ఇప్పుడు నీకు ఇవి వచ్చినాయి సింటాక్టికల్లీ డిస్టింక్ట్ హైపోథెసిస్లో, ఇవన్నీ నీకు వాల్యూస్, అట్రిబ్యూట్స్లో వాల్యూస్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే 5 అనేది కామన్ తీసుకుంటావు ఇవన్నిట్లకి. అప్పుడు ఏమవుతుంది, కామన్ తీసుకుంటే 1 వస్తుందా, ఫస్ట్ 5 కామన్ తీసుకుంటే ప్లస్ బ్రాకెట్లో అన్నిట్లకి కామన్ తీసుకుంటాం. ఏమొస్తుంది 4 3 3, ఇక్కడ 4 ఉన్నాయండి, 3 అవుతాయి, 5 ఉన్నది 4 అవుతుంది. కామన్ తీసేస్తున్నాం కదా ఒకటి. ఇది మొత్తం కలిపి 972 అవుతుంది. ఇప్పుడు ప్లస్ 972 + 1 973, ఇది ఆన్సర్. ఆఫ్టర్ ఫైండింగ్ సింటాక్టికల్లీ డిస్టింక్ట్ హైపోథెసిస్ అండ్ సెమాంటికల్లీ డిస్టింక్ట్ హైపోథెసిస్ వి సర్చ్ ద బెస్ట్ మ్యాచ్ ఫ్రమ్ ఆల్ ద హైపోథెసిస్ వి గెట్. ఇవి రెండు వచ్చినాక నువ్వు మొత్తం సర్చ్ చేస్తావు. ఇవి రెండింటిని యూజ్ చేసి సర్చ్ చేస్తావు. ఇవి రెండింటిని యూజ్ చేసి సర్చ్ చేస్తే నీకు బెస్ట్ హైపోథెసిస్ అనేది వస్తుంది. అప్పుడు కాన్సెప్ట్ లెర్నింగ్ అన్న యాజ్ ఎ టాస్క్ అనేది సక్సెస్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ఎస్ అల్గోరిథం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 10 మార్క్స్కి అడిగితే చూసుకోండి ఇది. ఓకేనా. ఫైండ్ ఎస్ అల్గోరిథం అంటే ఏంది, ఫైండ్ ఎస్ అల్గోరిథం ఫైండ్స్ మోస్ట్ స్పెసిఫిక్ హైపోథెసిస్ దట్ ఫిట్స్ ఆల్ ద పాజిటివ్ ఎగ్జాంపుల్స్. ఫైండ్ ఎస్ అల్గోరిథం అంటే ఏం చేస్తుందంటే ఇప్పుడు చాలా ఉన్నాయా నీకు హైపోథెసిస్ స్పేస్లో, అందులోకి వెళ్ళి ఒకటే హైపోథెసిస్ తీసుకుంటుంది. జనరల్ కాన్సెప్ట్ లెర్నింగ్ ఎట్లా తీసుకుంటే అది కూడా అంతే, ఒక హైపోథెసిస్ తీసుకుంటా. కాకపోతే ఆ హైపోథెసిస్ అన్ని ఓన్లీ పాజిటివ్ ఎగ్జాంపుల్స్కి మాత్రమే పనిచేయాలి. ఓకేనా. దిస్ అల్గోరిథం కన్సిడర్స్ ఓన్లీ పాజిటివ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్. నేను చెప్పిన ఇట్ స్టార్ట్స్ విత్ ద మోస్ట్ స్పెసిఫిక్ హైపోథెసిస్ అండ్ జనరలైజెస్ ఇట్ అంటిల్ ఇట్ క్యాన్ క్లాసిఫై అండ్ ఫర్దర్ పాజిటివ్ ట్రైనింగ్ డేటా. ఏంటిది, ఇది ఏం చేస్తుందంటే ఫైండ్ ఎస్ అల్గోరిథము మోస్ట్ స్పెసిఫిక్ అని చెప్పిన మోస్ట్ స్పెసిఫిక్ హైపోథెసిస్ అంటే ఏంది, అన్ని ఫైలు ఈ మోస్ట్ స్పెసిఫిక్ హైపోథెసిస్ని తీసుకొని దాన్ని జనరలైజ్ చేస్తే ఎప్పటి వరకు చేస్తుంది, నీకు ఇంకా పాజిటివ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ అనేవి రానంత వరకు చేసుకుంటూనే పోతుంది. ఆ ట్రైనింగ్ డేటా వచ్చిందనుకో మళ్ళీ చేస్తుంది. ఎప్పుడైతే నీకు ఏ పాజిటివ్ ట్రైనింగ్ డేటా రాదో అప్పుడు ఆపిస్తుంది. అప్పుడు అది సక్సెస్ అయ్యాడు. ఓకేనా. ఇప్పుడు మనం అల్గోరిథం చూద్దాం. అందులో అల్గోరిథంలో ఏంటి, ఫస్ట్ స్టెప్ ఇనిషియలైజ్ విత్ మోస్ట్ స్పెసిఫిక్ హైపోథెసిస్ చెప్పిన. మోస్ట్ స్పెసిఫిక్ హైపోథెసిస్ అనేది యూజ్ చేస్తానని చెప్పిన. ఓకేనా. మోస్ట్ స్పెసిఫిక్ హైపోథెసిస్ H0 = అన్ని 5 తీసుకో. ఇది ఎందుకు తీసుకుంటున్నావు, ఇక్కడ 6 ఎందుకు తీసుకోవాలని డౌట్ వస్తుంది. 6 ఎందుకు తీసుకుంటున్నావు అంటే ఇక్కడ ఎగ్జాంపుల్లో నీకు 6 అట్రిబ్యూట్స్ ఉన్నాయి, మొత్తం 1 2 3 4 5 6 అట్రిబ్యూట్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు 6 ఎలిమెంట్స్ తీసుకుంటున్నావు.
a most specific hypothesis. ఓకేనా. ఫర్ ఈచ్ పాజిటివ్ ఎగ్జాంపుల్, ఫర్ ఈచ్ అట్రిబ్యూట్, ఇఫ్ వాల్యూ ఈక్వల్స్ టు హైపోథెసిస్ వాల్యూ ఇగ్నోర్ చేస్తాం. అదే కాలేదనుకో, హైపోథెసిస్ వాల్యూ సేమ్ కాలేదనుకో వాల్యూకి, అప్పుడు రిప్లేస్ విత్ ద మోస్ట్ జనరల్ హైపోథెసిస్. మోస్ట్ జనరల్ హైపోథెసిస్ ఏంది? క్వశ్చన్ మార్క్. ఇప్పుడు నీకు ఇదంతా సోది చెప్తే నీకు అర్థం కాదు, కాకపోతే చదువుకుంటే ఇది చెప్తే అర్థమవుతుంది నీకు. ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పిన కదా, అట్రిబ్యూట్స్ గుర్తున్నాయి కదా. ఎంజాయ్ స్పోర్ట్ లెర్నింగ్ ఎగ్జాంపుల్కి, ఎంజాయ్ స్పోర్ట్ లెర్నింగ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా తీసుకో. సన్నీ వామ్ ఉంది, నార్మల్ ఉంది, స్ట్రాంగ్, వాము, సేమ్, ఎస్. ఇది బట్టి కొట్టేసే టేబుల్. ఓకేనా. ఇప్పుడు ఈ టేబుల్ బట్టి కొట్టేసేయాలా. H0 ఈక్వల్స్ టు సిక్స్ అట్రిబ్యూట్స్ ఇచ్చినాం. ఓకేనా. 6 ఉన్నాయి ఇక్కడ. 6 అట్రిబ్యూట్స్ ఉన్నాయి కాబట్టి 6 ఎలిమెంట్స్ ఉన్నాయి హైపోథెసిస్లో. H1 ఈక్వల్స్ టు, H1 ఏంటిదిడా? సన్నీ, వామ్, నార్మల్, స్ట్రాంగ్, వామ్, సేమ్ వచ్చిందా? ఇదంతా రాసుకున్నాం. హెచ్ టూ ఏంటిది? సన్నీ, వామ్, హై, అన్నీ సేమ్ ఉన్నాయి. కాకపోతే నీకు ఇక్కడ ఏ డిఫరెన్స్ ఉంది? హై అనేది డిఫరెన్స్ ఉంది. నార్మల్ నుంచి హ్యూమిడిటీ హైకి వెళ్ళింది కాబట్టి నువ్వేం చేసుకుంటావు? నీకు ఇక్కడ చెప్పిన ఆల్రెడీ, వాల్యూ ఈక్వల్స్ టు హైపోథెసిస్ వాల్యూ ఉంటే ఇగ్నోర్ చేస్తాం, సేమ్ రాసేస్తాం. అదే లేదనుకో మోస్ట్ జనరల్ హైపోథెసిస్ యూజ్ చేస్తాం. ఇక్కడ సేమ్ ఉందా? లేదు. ఇక్కడ సేమ్ ఉంది, సేమ్ రాసినాం. సేమ్ ఉంది, సేమ్ రాసినాం. ఇక్కడ ఉందా? లేదు. కాబట్టి ఏం చేస్తావు? దీన్ని క్వశ్చన్ మార్క్ పెడతావు. అంటే ఏంటిది? మోస్ట్ జనరల్ హైపోథెసిస్. క్వశ్చన్ మార్క్ పెట్టినాక H3 ఈక్వల్స్ టు H2. ఎందుకు రాస్తున్నాం H3 ఈక్వల్స్ టు H2? ఇది నెగటివ్. పాజిటివ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్, నెగిటివ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్ ఎట్లా నేర్చుకోవాలి? ఎస్ అంటే పాజిటివ్, నో అంటే నెగటివ్ కదా. నువ్వు వద్దంటే నెగటివ్ ఏదైనా సరే. ఓకేనా. నెగటివ్ కాబట్టి దీని అసలు కన్సిడర్ చేయకుండా H3 ఈక్వల్స్ టు H2 అని పెట్టేస్తాం. తర్వాత హెచ్ ఫోర్ ఈక్వల్స్ టు ఏంది? సన్నీ, సేమ్ ఉంది, రాసేసినాం. వామ్ ఉంది, సేమ్ ఉంది, రాసేసినాం. నార్మల్, హై. ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇక్కడ కంపల్సరీ క్వశ్చన్ మార్కే పెట్టాలి. మళ్ళీ నువ్వు చూసుకొని అవసరం లేదు. హ్యూమిడిటీ ఈస్ క్యాన్సల్డ్. ఓకేనా. విండ్ స్ట్రాంగ్ ఉంది, కాకపోతే వీక్ ఉంటే ఏం చేయాలి? క్వశ్చన్ మార్క్ పెడతావు. వాటర్ కూడా అంతే. వామ్ ఉంది, ఇక్కడ కూల్ వచ్చేసింది, క్వశ్చన్ మార్క్ పెడతావు. సేమ్ ఉంది, చేంజ్ వచ్చేసింది, క్వశ్చన్ మార్క్ పెడతావు. అంతే. ఇదంతా క్వశ్చన్ మార్క్ పెడతావు. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ క్లౌడీ తీసుకున్నా. క్లౌడీ అంటే క్వశ్చన్ మార్క్ వస్తుంది, కాకపోతే మళ్ళీ సౌండ్ని తీసుకున్నా. నువ్వు ఎట్లయినా తీసుకో. ఒకవేళ ఇక్కడ క్లౌడీ ఉంటే నీకు క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఓకేనా. క్లౌడీ ఉంటే సండే ఉండి క్లౌడీ వచ్చింది కాబట్టి క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏంది? H4 ఈజ్ ద మోస్ట్ జనరల్ హైపోథెసిస్. అయిపోయిందా? నీకు ఇది వచ్చేసిందా? ఇంకా నువ్వు పాజిటివ్ వచ్చేస్తాయి. ఇక్కడ వాల్యూస్ అయిపోయినాయి. నీకు పాజిటివ్ వాల్యూ ఇదే వచ్చేసింది లాస్ట్ కాబట్టి H4 ఈజ్ ద మోస్ట్ జనరల్ హైపోథెసిస్. ఇది రాశా. ఇది ఎస్ అల్గారిథం, ఫైండ్ ఎస్ అల్గారిథం. నెక్స్ట్ డ్రాబ్యాక్స్. కన్సిడర్ ఓన్లీ పాజిటివ్ ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకోవాలి. H4 మే నాట్ బి హైపోథెసిస్ దట్ ఫిట్స్ ద కంప్లీట్ డేటా. H4 అనేది ఇదే కంప్లీట్ డేటాని దాని లోపల ఉంచుకుంటుందని రూల్ ఏం లేదు కదా. ఇది కాకుండా ఇంకోటి కూడా ఉండొచ్చు. అందుకనే ఇది ఒక డ్రాబ్యాక్ అనమాట. H4 అనేది ఫైనల్ కాకపోవచ్చు హైపోథెసిస్, ఒకటే హైపోథెసిస్ కాకపోవచ్చు. అందుకనే దీన్ని కూడా డ్రాబ్యాక్ కిందకి ఇస్తాం. ఓకేనా. నెక్స్ట్ వర్జన్ స్పేస్ అంటే ఇట్ ఈస్ అ సబ్సెట్ ఆఫ్ హైపోథెసిస్ H కన్సిస్టెంట్ విత్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్. ఓకేనా. వర్జన్ స్పేస్ అంటే ఏంటిదంటే ఒక హైపోథెసిస్లో అది సబ్సెట్, అది కన్సిస్టెంట్ ఉంటుంది ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్తో. ఇగో ఇక్కడ చూ, VSH, D ఈక్వల్స్ టు H బిలాంగ్స్ టు H, కన్సిస్టెంట్ H, D. ఇక్కడ నీకు అర్థమయ్యేటట్టు చెప్తా. VS అంటే వర్జన్ స్పేస్. ఓకేనా. క్యాపిటల్ H అంటే హైపోథెసిస్, D అంటే ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఉంది H అంటే హైపోథెసిస్, D అంటే ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ స్మాల్ h అంటే ఏంటిదంటే ఇక్కడ రాసిన H అనేది ఇది మొత్తం ఒక పెద్ద, ఇది మొత్తం పెద్ద హైపోథెసిస్ అయితే, పెద్ద హైపోథెసిస్ అంటే స్పేస్ అనుకో, హైపోథెసిస్ స్పేస్ అనుకో. ఇలా చిన్న హైపోథెసిస్ అన్ని H1, H2 ఇవన్నీ స్మాల్ హెచ్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. ఏ చిన్న హైపోథెసిస్ అయినా పెద్ద హైపోథెసిస్ స్పేస్లో బిలాంగ్ ఉంటుంది కాబట్టి ఇగో H బిలాంగ్స్ టు H, కన్సిస్టెంట్ H, D. ఓకేనా. ఇది బట్టి కొట్టు, ఇది ఇంపార్టెంట్ ఫార్ములా, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇఫ్ H of X ఈక్వల్స్ టు C of X దెన్ హైపోథెసిస్ కన్సిస్టెంట్. C of X అంటే ఏంటిదంటే టార్గెట్ ఫంక్షన్. H of X అంటే ఏంటిది? హైపోథెసిస్. ఓకేనా. C of X అంటే టార్గెట్ ఫంక్షన్, దెన్ హైపోథెసిస్ ఇస్ కన్సిస్టెంట్. ఇవి రెండు, హైపోథెసిస్ ఫంక్షన్ ఇంకా టార్గెట్ ఫంక్షన్ రెండు సేమ్ ఉంటేనే హైపోథెసిస్ అనేది కన్సిస్టెంట్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ algorithm that is used to find version space is list then eliminate algorithm. గుర్తుంచుకోది.
ఇది చాలా ఇంపార్టెంట్. అల్గరిథం దట్ ఈస్ యూస్ టు ఫైండ్ వర్జన్ స్పేస్ ఈజ్ లిస్ట్ దెన్ ఎలిమినేట్ అల్గరిథం. ఇది ఎందుకు ఇట్లా అంటే ఫస్ట్ దీన్ని అన్నింటినీ లిస్ట్ చేసుకుంటూ పోయి దాని తర్వాత ఒకటి ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అందుకనే దీన్ని లిస్ట్ దెన్ ఎలిమినేట్ అల్గరిథం అంటారు. ఈ అల్గరిథం చూద్దాం ఒకసారి. ఫస్ట్ స్టెప్, assign the version space the list containing every hypothesis in H. వర్జన్ స్పేస్లో ఏం చేస్తావు అంటే నువ్వు ప్రతి ఒక్క లిస్ట్ ఉంటుంది కదా, కంటైనింగ్ ఎవ్రీ హైపోథెసిస్, నువ్వు ఏ హైపోథెసిస్ ఉన్నాయో అవన్నీ వర్జన్ స్పేస్లో ఇచ్చేసుకుంటూ వెళ్ళిపో. ఓకేనా. నెక్స్ట్, ఫ్రమ్ దిస్ స్టెప్ వి రిమూవ్ ఆల్ ఇన్కన్సిస్టెంట్ హైపోథెసిస్ ఫ్రమ్ వర్జన్ స్పేస్ ఫర్ ఈచ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్ ఎక్స్ సిఎక్స్. సిఎక్స్ అంటే ఇక్కడ చెప్పినాం కదా టార్గెట్ ఫంక్షన్. ఎట్లా రిప్రజెంటేషన్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్ని ఎక్స్ సి ఆఫ్ ఎక్స్. రిమూవ్ ఎనీ హైపోథెసిస్ దట్ ఈస్ హెచ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు సి ఆఫ్ ఎక్స్. మనం ఇక్కడ ఇచ్చినాం కదా హెచ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సి ఆఫ్ ఎక్స్ ఉంటేనే హైపోథెసిస్ కన్సిస్టెంట్. ఓకేనా. హెచ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు సి ఆఫ్ ఎక్స్ అంటే ఇన్కన్సిస్టెంట్ అవుతుంది హైపోథెసిస్. కాకపోతే వర్జన్ స్పేస్లో ఓన్లీ కన్సిస్టెంట్ మాత్రమే ఉంటుంది. కాబట్టి హెచ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు సి ఆఫ్ ఎక్స్ అనేవి ఏం చేస్తాం, రిమూవ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్, అవుట్పుట్ ద లిస్ట్ ఆఫ్ హైపోథెసిస్ ఇంటూ వర్షన్ స్పేస్ ఆఫ్టర్ చెకింగ్ ఫర్ ఆల్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్. లిస్ట్ ఆఫ్ హైపోథెసిస్ ఏవైతే వస్తాయో అవన్నీ అవుట్పుట్ ఇస్తాం. ఇంటూ దేనిలోకి ఇస్తాం, అవుట్పుట్ వర్షన్ స్పేస్లోకి ఇస్తాం. ఎప్పుడు ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ అన్నీ చెక్ చేసినాక వర్షన్ స్పేస్లోకి ఇస్తాం అవుట్పుట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది, గుర్తుంచుకో. ఎగ్జాంపుల్, ఒక హైపోథెసిస్ స్పేస్ ఉంది, అలా H1 H2 H3 H4 ఇవి 4 ఉన్నాయి. దాన్ని ఏం చేస్తాను, వర్జన్ స్పేస్లో పంపిస్తావు యాజ్ ఇట్ ఈస్. అన్ని హైపోథెసిస్ H1 H2 H3 H4 పంపించినావు. నీకు ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ D ఉన్నాయి. ఏమున్నాయి, X1 ఇంకా X2 ఉన్నాయి ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ రెండు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తామంటే H1 ఈక్వల్స్, ఇప్పుడు ఈ H1 అనేది సి ఆఫ్ ఎక్స్తో ఈక్వలా లేదా చూస్తాం. ఓకేనా. H1 X1 ఈక్వల్స్ టు సి ఆఫ్ ఎక్స్. హైపోథెసిస్ ఫంక్షన్ ఇంకా టార్గెట్ ఫంక్షన్ సేమ్ ఉండాలి. H1 X1 ఈక్వల్స్ టు సి ఆఫ్ ఎక్స్ ఉంది. ఇది ఫస్ట్ దీనికి చెక్ చేద్దాం. H1 X1 ఈక్వల్స్ సి ఆఫ్ ఎక్స్ ఉంది. H1 X2 సి ఆఫ్ నాట్ ఈక్వల్స్ టు సి ఆఫ్ X2 ఉంది. కాబట్టి దీన్ని రిమూవ్ చేస్తాం వర్జన్ స్పేస్లోకి వెళ్ళి. నెక్స్ట్ H2 చెక్ చేసుకుందాం. H2 ఏంటిది, H2 X1 ఈజ్ డైరెక్ట్లీ ఇక్కడ దాకా కూడా రాలేదు, ఫస్ట్ దీంతోనే నాట్ ఈక్వల్ టు ఉంది. అప్పుడు ఏం చేస్తావు, ఇది కూడా తీసేస్తావు. నెక్స్ట్ H3కి వద్దాం. H3 X1 ఈక్వల్స్ టు సి ఆఫ్ X1. H3 X2 ఈక్వల్స్ సి ఆఫ్ X2. H4 X1 ఈక్వల్స్ టు సి ఆఫ్ X1. H4 X2 ఈక్వల్స్ టు సి ఆఫ్ X2. ఇవి రెండు వచ్చేసినాయి కాబట్టి ఇవి రెండింటిని తీసేయకుండా వర్జన్ స్పేస్లోంచి ఇవి రెండింటిని చెక్ చేసినాక ఇవి రెండు కన్సిస్టెంట్ అవుతున్నాయి కాబట్టి ఓన్లీ కన్సిస్టెంట్ వర్జన్ స్పేస్లో ఉంటాయి కాబట్టి అవుట్పుట్ వర్జన్ స్పేస్ ఎట్లా ఉంటుంది, ఓన్లీ H3 H4 ఉంటాయి. ఇవి రెండు తీసేస్తాం అంతే. ఇది వర్జన్ స్పేస్. నెక్స్ట్, క్యాండిడేట్ ఎలిమినేషన్ అల్గరిథం. ఇది చాలా ఇంపార్టెంట్, 10 మార్క్స్కి వస్తుంది పక్కా. క్యాండిడేట్ ఎలిమినేట్ అల్గరిథం. ఓకేనా. ఇట్ ఈస్ అన్ ఎక్స్టెండెడ్ ఫార్మ్ ఆఫ్ ఫైండ్ అల్గరిథం. ఇది గుర్తుంచుకో, ఇంపార్టెంట్ పాయింట్. ఇట్ ఈస్ అన్ ఎక్స్టెండెడ్ ఫార్మ్ ఆఫ్ ఫైండ్ అల్గరిథం కన్సిడర్స్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఫైండ్ అల్గరిథంలో ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటాం మనం. ఓకేనా. ఇది ఎందుకు వాడుతున్నాం అంటే క్యాండిడేట్ ఎలిమినేషన్ ఓన్లీ పాజిటివ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఇదేంటిది, ఇది ఫైండర్స్లో వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్స్. ఇది ఫైండర్స్ అల్గరిథం. అందుకని ఆ డ్రాబ్యాక్స్ని తీసేయడానికి మనం క్యాండిడేట్ ఎలిమినేషన్ అల్గరిథం వాడతాం. ఇలా పాజిటివ్ వాడతాం, ఇంకా నెగటివ్ కూడా వాడతాం, రెండు వాడతాం, పాజిటివ్ నెగటివ్ అల్గరిథం. ఫర్ పాజిటివ్ శాంపుల్స్ మూవ్ ఫ్రమ్ స్పెసిఫిక్ టు జనరల్ హైపోథెసిస్ లైక్ ఫైండర్స్ అల్గరిథం. ఫైండర్స్ అల్గరిథం ఎట్లా చేస్తాం మనం, స్పెసిఫిక్ హైపోథెసిస్ని తీసుకొని దాన్ని జనరల్ హైపోథెసిస్లో మూవ్ చేస్తాం. అట్లా గుర్తుంది. ఫస్ట్ దీంతో స్టార్ట్ చేస్తాం, 5తో స్టార్ట్ చేస్తాం, దాన్ని క్వశ్చన్ మార్క్స్తోని రీప్లేస్ చేస్తాం రాని వాల్యూస్ని. అది అందుకని అది మూవ్ ఫ్రమ్ స్పెసిఫిక్ టు జనరల్ హైపోథెసిస్ అవుతుంది. ఇప్పుడు అది పాజిటివ్ ఎగ్జాంపుల్కి ఇందులో కూడా సేమ్. నెగటివ్ ఎగ్జాంపుల్స్కి ఏం తీసుకుంటాం అంటే జనరల్ నుంచి పాజిటివ్ హైపోథెసిస్కి మూవ్ అవుతాం ఆపోజిట్గా. ఓకేనా. ఇప్పుడు నీకు కరెక్ట్ అర్థం కావాలంటే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది కరెక్ట్గా. ఫస్ట్ అల్గరిథం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఇనిషియేట్ బోత్ జనరల్ అండ్ స్పెసిఫిక్ హైపోథెసిస్. ఇప్పుడు సేమ్ ఎంజాయ్ స్పోర్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇందులో ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి కదా. 6 ఉన్నాయి నీకు. ఏంటివి, 6 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అందుకని ఇక్కడ 6 తీసుకుంటాం. ఎస్ అంటే ఏంటిది, స్పెసిఫిక్ హైపోథెసిస్. జీ అంటే జనరల్ హైపోథెసిస్. ఓకేనా. స్పెసిఫిక్ హైపోథెసిస్ అన్ని 6 వాల్యూస్ తీసుకో. జనరల్ హైపోథెసిస్ కూడా 6 వాల్యూస్ తీసుకుంటున్నాం, ఎందుకంటే 6 అట్రిబ్యూట్స్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా. స్టెప్ 2లో ఏం చేస్తావు, ఫర్ ఈచ్ ఎగ్జాంపుల్ వాల్యూ ఇస్ పాజిటివ్ ఉంటే స్పెసిఫిక్ టు జనరల్,
వాల్యూ నెగిటివ్ ఉంటే జనరల్ టు స్పెసిఫిక్. ఇక్కడ చెప్పినాం కదా సేమ్ అట్లే, స్పెసిఫిక్ టు జనరల్, జనరల్ టు స్పెసిఫిక్. నీకు కరెక్ట్ అర్థం కావాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే కరెక్ట్ అర్థమవుతుంది. ఎంజాయ్ స్పోర్ట్ సేమ్ తీసుకో, ఇంతకుముందు తీసుకుంటే సన్నీ, వామ్, నార్మల్, బట్టి కొట్టేసే టేబుల్. నీకు ఆల్రెడీ చెప్పిన టేబుల్ బట్టి కొడితే నువ్వు రాస్తావు. ఇది టేబుల్ చాలా ఇంపార్టెంట్, బట్టి కొట్టాలి కంపల్సరీ. స్టెప్ 1, ఇనిషియలైజ్ బోత్ జనరల్ అండ్ స్పెసిఫిక్ హైపోథెసిస్. ఏంటిది? ఎస్ తీసుకోవాలి, జీ తీసుకోవాలి. ఓకే, ఎస్ నాట్ తీసుకుంటావు. ఇక్కడ ఎస్ నాట్ 6 అట్రిబ్యూట్స్ ఉన్నాయి కాబట్టి 6 తీసుకున్నావు. ఇక ఓకేనా, 6 అట్రిబ్యూట్స్ ఉన్నాయి కాబట్టి 6 తీసుకున్నావు, 5. ఓకే, ఇది అయిపోయిందా? నెక్స్ట్ ఇక్కడ ఇది సరిపోలేదని కొట్టేసిన, నెక్స్ట్ దాంట్లో మళ్ళీ చూపిస్తాను. ఇగో జీ నాట్ తీసుకుంటున్నావు. జీ నాట్ అంటే ఏంటిది? జనరల్ హైపోథిసిస్. ఇందులో ఏం చేస్తావు అంటే ప్రతి ఒక్క యాట్రిబ్యూట్కి నీకు జనరల్ హైపోథిసిస్ని తీసుకుంటావు. నువ్వు స్పెసిఫిక్ హైపోథిసిస్ లాగా ఒక్కొక్క యాట్రిబ్యూట్కి ఒక్కొక్క 5 కాకుండా ప్రతి ఒక్క యాట్రిబ్యూట్కి ఒక్కొక్క జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుంటావు. ఓకేనా, ఇప్పుడు స్కై ఉంది, స్కైకి ఒక జనరల్ ఎగ్జాంపుల్ మొత్తం తీసుకున్నాం. ఏ టెంపరేచర్కి ఒక జనరల్ మొత్తం, అట్లా 6 ఉన్నాయి కాబట్టి మొత్తం 6 టైమ్స్ జనరల్ ఎగ్జాంపుల్స్ని రాసుకుంటాం. ఇది గుర్తుంచుకో, చాలా మెయిన్ ఇంపార్టెంట్. నువ్వు ఒకటి రాసిన అనుకో మార్కులు అక్కడనే తీసేస్తాను నీకు, నెక్స్ట్ చూడడు. ఓకేనా, 6 రాయాలి కంపల్సరీ, గుర్తుంచుకో. స్టెప్ 2, నెక్స్ట్ స్టెప్ 2 ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ 1 సన్నీ, వామ్, నార్మల్ టేబుల్ చూసుకో, బ్యాక్ పోయి సన్నీ, నార్మల్ ఇవన్నీ ఉండే కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1 S1 ఏంటిది? సన్నీ, వామ్, నార్మల్, స్ట్రాంగ్, వామ్, స్పేస్. అక్కడ ఉన్నట్టు రాస్తాం. మనం చెప్పిన కదా ఆల్రెడీ, ఉన్నట్టు రాసేస్తాం. ఎందుకంటే అది పాజిటివ్, ఎస్ ఉంది కాబట్టి పాజిటివ్, నో ఉంటే నెగిటివ్. గుర్తుంచుకో, ఇవి కూడా ఎస్ ఉంది కాబట్టి ఉన్నట్టు రాసేస్తాం. నీకు ఫైండ్ ఎస్ అల్గోరిథం వచ్చు కదా ఆల్రెడీ, సేమ్ ఉన్నట్టు రాసేస్తాం. G1 = G0. ఎందుకు? ఇది ఎప్పుడు కన్సిడర్ చేస్తాం? ఓన్లీ నెగటివ్ ఎగ్జాంపుల్స్కి. ఇది ఎస్ కాబట్టి నెగటివ్ కాదు, పాజిటివ్ కాబట్టి G1 = G0 రాసిస్తావు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 S2 సేమ్ ఫైండ్ ఎస్ అల్గోరిథం లాగానే నీకు ఇక్కడ నార్మల్ బదులు హై వచ్చింది కదా, హై వచ్చినందుకు నువ్వు క్వశ్చన్ మార్క్ పెడుతున్నావు. G2 = G1 రాసేస్తున్నావు ఎందుకంటే పాజిటివ్ కాబట్టి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 3 S3 = S2, ఇది నెగటివ్. S3 అనేది నెగటివ్, నో అంటుంది కాబట్టి నెగటివ్ కాబట్టి S3 = S2 సేమ్. S3 ఏది ఉందో S2 ఏది రాస్తావు. ఫైండ్ ఎస్ అల్గోరిథం చేసినావు సేమ్ అట్లే, కాకపోతే నేను ఇక్కడ రాసిన అంతే ఇక్కడ మొత్తము. తర్వాత G3 ఇప్పుడు ఏం చేస్తావు? నెక్స్ట్ G3 ఏం చేస్తావు అంటే మొత్తం అన్ని అట్రిబ్యూట్స్ని, క్వశ్చన్ మార్క్స్ని తీసుకుంటావు కదా. G3లో ఏమవుతుందంటే నీకు టేబుల్లో సన్నీ నుంచి రెయినీకి వస్తుంది. G3లో థర్డ్ ఎగ్జాంపుల్లో సన్నీ, రెయినీ వస్తుంది. నీకు ఎక్కడెక్కడైతే చేంజ్ అవుతున్నాయో వాల్యూస్, ఆ చేంజ్ అయిన సపోజ్ ఫస్ట్ స్కైలా సన్నీ, రెయినీ ఉంది, ఇది 2 ఇది 3. ఓకేనా, రెయినీ వచ్చింది. రెయినీ నువ్వు ఇక్కడ ఏం రాయాలా? అదైతేనేమో క్వశ్చన్ మార్క్ పెట్టేస్తావు ఇక్కడ, ఏది స్పెసిఫిక్ హైపోథిసిస్ అయితే. కానీ ఇక్కడ ఏం చేయాలంటే జనరల్ హైపోథిసిస్లో రెయినీ వచ్చింది కాబట్టి నువ్వు ఇక్కడ సన్నీ రాస్తావు. ముందు వాల్యూ ఏది ఉందో అది ఇక్కడ రాస్తావు, సన్నీ అని రాసినావు, క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ముందే వామ్ నుంచి కోల్డ్ వస్తుంది నీకు. ఏ టెంపరేచర్ కోల్డ్ అయింది కాబట్టి ఇక్కడ నువ్వేం రాస్తావు? వామ్ అనే రాస్తావు. ముందుది రాయాలి, ఎందుకంటే ముందుది రాయాలి కాబట్టి. ఇప్పుడు థర్డ్ వాల్యూలు ఉన్నవి కాకుండా థర్డ్ వాల్యూ చేంజ్ అయితే థర్డ్లో ఉన్న వాల్యూ సెకండ్లో ఉన్న వాల్యూ రాయాలి. ఓకేనా, వామ్ అని రాస్తాం. నెక్స్ట్ ఇది ఇందులో వాల్యూ చేంజ్ చేయాలి, స్ట్రాంగ్ అనే ఉంటుంది, ఇందులో వామ్ అనే ఉంటుంది, ఇందులో నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే సేమ్ ఉన్న ఫోర్కాస్ట్ ముందు సేమ్ ఉండే, ఇక్కడ చేంజ్ అని ఉంటుంది కాబట్టి నువ్వు ముందు రాసుకుంటావు సేమ్ అని. ఓకేనా, గుర్తుంచుకే, చేంజ్ ఉండే కాబట్టి ముందు ఇక్కడ నువ్వు సేమ్ అని రాసుకుంటావు. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4కి ఏంది? S4 = సన్నీ, వామ్, మిగతా అవన్నీ చేంజ్ అయ్యేబట్టి క్వశ్చన్ మార్క్. G4 ఏం రాసుకుంటావు అంటే ఇవన్నీ ఎలిమినేట్ చేసే, ఇంకా నీకు ఇవేం రాలే కదా, రాలే తీసేసాయి. సన్నీ తీసుకున్నావు, వామ్ తీసుకున్నావు, కాకపోతే సేమ్ ఎడిపోయింది అని అనుకుంటాడు. సేమ్ ఎడిపోయిందంటే వెళ్ళిపోలే. అది ఎందుకు రాస్తలేవు అంటే నువ్వు ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చేసింది నీకు. ఇది జనరల్ హైపోథిసిస్ అయిపోయింది కాబట్టి ఫోర్కాస్ట్ ఇక్కడ నీకు కన్సిడర్ చేయం దాన్ని. నీకు అవును కదా సేమ్ డిఫరెంట్ ఉంది అని కన్సిడర్ చేయం, అంతే. అది నీకు ఇది జనరల్ హైపోథిసిస్ అయిపోయింది స్పెసిఫిక్ హైపోథిసిస్లో, అందుకనే ఇక్కడ నువ్వు క్యాన్సిల్ చేసేస్తావు ఆ వాల్యూను, అంతే. ఇప్పుడు ఏంటిది? S4 and G4 ఆర్ ఫైనల్ హైపోథిసిస్, ఇవి రెండు ఫైనల్ హైపోథిసిస్. ఓకేనా, అయిపోయింది, అంతే. ఇండక్టివ్ బయాస్ అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ యూజ్డ్ బికాస్ ఆఫ్ సమ్ రిమార్క్స్ ఆన్ క్యాండిడేట్ ఎలిమినేషన్ అల్గోరిథం. యాజ్ ద క్యాండిడేట్ ఎలిమినేషన్ అల్గోరిథం విల్ గివ్ అన్కరెక్ట్ హైపోథిసిస్ ఓన్లీ. ఇప్పుడు
రీమార్క్స్ అనేవి కొన్ని క్యాండిడేట్ ఎలిమినేషన్ అల్గోరిథం కొన్ని రీమార్క్స్ ఉన్నాయి. అవి ఏంటిదంటే అది క్యాండిడేట్ అల్గోరిథం అనేది హైపోథెసిస్ని కరెక్ట్ ఎప్పుడని తీస్తుంది అంటే ఓన్లీ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ అనేవి నో ఎర్రర్స్ ఉన్నా కానీ, ఇనిషియల్ హైపోథెసిస్ స్పేస్లో టార్గెట్ కాన్సెప్ట్స్ ఉన్నా కానీ అప్పుడే నీకు క్యాండిడేట్ ఎలిమినేషన్ అల్గోరిథం కరెక్ట్ హైపోథెసిస్ అనేది ఇస్తుంది. అవే రీమార్క్స్ అనమాట క్యాండిడేట్ ఎలిమినేషన్ అల్గోరిథం మీద. Its initial hypothesis space contains a target concept. Training examples provided have no errors. కాకపోతే ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్కి ఎర్రర్స్ ఉంటాయి. టార్గెట్ కాన్సెప్ట్ అనేది హైపోథెసిస్ స్పేస్లో లేకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? ఇక అదే అడుగుతుంది. వాట్ ఇఫ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ హ్యావ్ ఎర్రర్స్ అండ్ టార్గెట్ ఈజ్ నాట్ కంటైన్డ్ ఇన్ ద ఇనిషియల్ హైపోథెసిస్ స్పేస్? వాట్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ షుడ్ లెర్న్ రిక్వెస్ట్ నెక్స్ట్? ఇవన్నీ రీజన్స్ కోసమే మనం ఇండక్టివ్ బయాస్ అనేది వాడతాం. ఓకేనా? ఫస్ట్ ఇండక్టివ్ బయాస్ రావాలంటే మనకి ఇండక్టివ్ లెర్నింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇట్ మీన్స్ డిరైవింగ్ రూల్స్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్. బేసిక్గా నీకు చెప్పిన కార్ ఎగ్జాంపుల్, ఫస్ట్లో కార్ ఎగ్జాంపుల్లో నువ్వు నీ అంతలు నువ్వు నేర్చుకుంటా. దాని తర్వాత ఇప్పుడు నీకు ఫస్ట్ గేర్ వేయడం రాకపోతే ఎట్లా నువ్వు ఫస్ట్ కార్ ఆగిపోతుంది నువ్వు వేసుకున్న కొద్ది. అట్లా నేర్చుకుంటావు కాబట్టి తర్వాత నువ్వు రూల్స్ అప్లై చేస్తావు. అరే ఇట్లా వేయాలి, గేరు ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లా చేయాలి. అట్లా నేర్చుకున్నప్పుడు అప్పుడు నీకు రూల్స్ తెలుస్తాయి. ఎగ్జాంపుల్స్ని బట్టి నీకు రూల్స్ తెలుస్తాయి. అది ఇండక్టివ్ లెర్నింగ్ అంటే. డిడక్టివ్ లెర్నింగ్ ఏంటిదంటే నీకు ఆల్రెడీ ఇదే ఎగ్జాంపుల్లో నీకు ఇండికేటర్ ఎక్కడ వేయాలో తెలుసు. నువ్వు లెఫ్ట్ అయినా రైట్ అయినా తిరుగుతున్నప్పుడు ఇండికేటర్ వేస్తావు, ముందట బ్రేక్ ఎప్పుడు వేయాలి, ఇవన్నీ జనరల్ రూల్స్ నీకు తెలుసు. ముందే తెలిసిన రూల్స్ని నువ్వు అప్లై చేయడం డిడక్టివ్ లెర్నింగ్. ఓకేనా? నెక్స్ట్ బయాస్డ్ హైపోథెసిస్ స్పేస్ అంటే ఏంటంటే డస్ నాట్ కన్సిడర్ ఆల్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. సొల్యూషన్ ఇట్ మస్ట్ ఇంక్లూడ్ ఆల్ హైపోథెసిస్. నీకు సొల్యూషన్లో ఆల్ హైపోథెసిస్ ఉంటేనే నీకు అది కన్సిడర్ చేస్తుంది. అదే బయాస్డ్ హైపోథెసిస్ స్పేస్ అంటే. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. సన్నీ, వామ్, అది నార్మల్, స్ట్రాంగ్, కూల్, చేంజ్ ఇవన్నీ ఉంటేనే ఎస్ ఇది సొల్యూషన్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. లేకపోతే యాక్సెప్ట్ చేయదు, లేకపోతే నో వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. స్ట్రాంగ్, కూల్, చేంజ్ ఉంది. చేంజ్ కాకుండా సేమ్ ఫోర్కాస్ట్ ఉంటే నీకు నో చేసేస్తుంది, ఆటోమేటిక్గా నో అయిపోతుంది. ఇక్కడ కూడా అదే అంటుంది. సొల్యూషన్లో అన్ని హైపోథెసిస్ ఎట్లున్నా అట్లే ఉండాలి. కొంచెం చేంజ్ అయినా సరే ఇది కన్సిడర్ చేయదు. అది బయాస్డ్ హైపోథెసిస్ స్పేస్ అంటే అది. నెక్స్ట్ అన్బయాస్డ్ హైపోథెసిస్ స్పేస్. బయాస్డ్ అంటే చెప్పినా కదా, అన్ని కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి. అదే అన్బయాస్డ్ అంటే ఏంటిదంటే ప్రొవైడింగ్ అ హైపోథెసిస్ కేపబుల్ ఆఫ్ రిప్రజెంటింగ్ సెట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు అన్బయాస్డ్ అంటే ఏంటిది? ఓన్లీ ఉన్నవి మాత్రమే ఉంటేనే అది బయాస్డ్ అవుతుంది, అది బయాస్ చూపిస్తుంది. ఇది బయాస్ చూపించదు, ఇది అన్బయాస్డ్ ఏంటిది? అన్ని సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్కి రిప్రజెంట్ చేయడానికి ఛాన్స్ ఇస్తుంది ఇక్కడ. అందుకనే పాసిబుల్ ఇన్స్టెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ అదే ఎగ్జాంపుల్కి 96 ఉంటాయి. ఆల్రెడీ తెలుసు నీకు 96 ఉంటాయి. టోటల్ కాన్సెప్ట్స్ ఎట్లా చేయాలి? 2 పవర్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఇన్స్టెన్సెస్ 2 పవర్ 96. అప్పుడు నీకు వాల్యూ ఎన్ని వస్తుంది? నీకు 2 పవర్ 96 అంటే ఎన్ని చాలా 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 ఎక్కువ వాల్యూస్ వస్తాయి. అందుకనే ఇంపాసిబుల్ టు లెర్న్ దోస్ మెనీ ఎగ్జాంపుల్స్. అన్నీ నీకు ఒకవేళ 2 పవర్ 96 అంటే ఒక 1,000,000 అట్లా ఆ రేంజ్లో వస్తాయి. నీకు అన్ని గనం ఎగ్జాంపుల్స్ నువ్వు నేర్చుకోవాలంటే నీకు ఎంత టైం పడుతుంది? ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. ప్రాక్టికల్లీ నువ్వు ఇట్లా ఇన్ని గనం ఎగ్జాంపుల్స్ని నేర్చుకోవాలి, లెర్న్ చేయాలంటే ఇంపాసిబుల్. అందుకనే వీ మస్ట్ యూజ్ బయాస్డ్ హైపోథెసిస్ యూజ్ చేయాలి, కరెక్టే. కాకపోతే బయాస్డ్ హైపోథెసిస్ యూజ్ చేసినప్పుడు బయాస్డ్ హైపోథెసిస్ ఓన్లీ కొంచెమే చూస్తుంది. కాకపోతే దాన్ని కూడా మనం చేంజ్ చేయాలి. మోర్ కేపబుల్ టు అడ్రస్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. దాన్ని ఎట్లా చేంజ్ చేయాలంటే బయాస్డ్ హైపోథెసిస్ని ఎట్లా చేంజ్ చేయాలి? ఇండక్టివ్ బయాస్ యూజ్ చేయాలి. ఇక్కడనే ఇండక్టివ్ బయాస్ అనేది ప్లేలోకి వస్తుంది. ఇండక్టివ్ బయాస్ యూజ్ చేసి మనం బయాస్డ్ హైపోథెసిస్ని అన్ని కాకపోయినా కొన్ని టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని కన్సిడర్ చేసేలా చేస్తాం. దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ ఇండక్టివ్ బయాస్. లెర్నర్స్ జనరలైజెస్ బియాండ్ ద అబ్జర్వ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ టు ఇన్ఫర్ న్యూ ఎగ్జాంపుల్స్. చెప్పిన అబ్జర్వ్డ్ కంటే కూడా ఎక్కువ ఎగ్జాంపుల్స్ని చూపించి కొత్త ఎగ్జాంపుల్స్ని తీసుకుంటుంది. ఫర్ సపోజ్ కాదు, ఇది ఎట్లా రిప్రజెంట్ చేస్తాం అనేది ఎక్స్ ఇస్ ఇక్కడ గ్రేటర్ దాన్ అనుకోక, ఇది గ్రేటర్ దాన్ అనుకునేమైందా? గ్రేటర్ దాన్ కాదు, వైస్ ఇండక్టివ్లీ ఇన్ఫర్డ్ ఫ్రమ్. ఇదేంటిది? ఇది గ్రేటర్ దాన్ సింబల్ అంటే ఇక్కడ ఇండక్టివ్లీ ఇన్ఫర్డ్ ఫ్రమ్. ఇక్కడ ఎట్లా రాస్తావు దీన్ని అంటే వై ఈజ్ ఇండక్టివ్లీ ఇన్ఫర్డ్ ఫ్రమ్ ఎక్స్.
ఓకేనా. టేక్ అ లర్నింగ్ అల్గరిథం ఎల్, ట్రైనింగ్ డేటా డిసి, ఎక్స్ ఆఫ్ సి కమా ఎక్స్, న్యూ ఇన్స్టెన్స్. ఇప్పుడు ఏంటిది, ఒక అల్గరిథం తీసుకో, లర్నింగ్ అల్గరిథం, అలా ట్రైనింగ్ డేటా తీసుకో, ఎక్స్ ఆఫ్ సి ఆఫ్ ఎక్స్. ఓకేనా. ఇప్పుడు ఇది జనరల్గా మనం ఎప్పుడు చేసేది, ఇప్పుడు కొత్త లర్నింగ్ ఇన్స్టెన్స్, కొత్త ఇన్స్టెన్స్ వచ్చింది నీకు, ఇండక్టివ్ బయాస్ కొత్తగా కూడా తీసుకోవాలి కదా, కొత్త ఇన్స్టెన్స్ వచ్చింది. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ ఎల్ ఆఫ్ ఎక్స్ఐ, న్యూ ఇన్స్టెన్స్ కమా ట్రైనింగ్ ఎగ్జాంపుల్. ఇట్లా దీన్ని రిప్రజెంట్ చేస్తావు. దీన్ని ఎట్లా రాస్తావు అంటే L of xi, new instance comma training data is inductively inferred from DC, training examples and new instance. ఓకేనా. ఇట్లా రాస్తావు. ఇది బట్టి కొట్టేసే, ఇది బేసిక్ బట్టి కొడితే నీకు గుర్తుకుంటుంది. ఓకేనా.